మంజుమల్ బాయ్స్. చిన్న సినిమాగా విడుదలైన భారీ విజయాన్ని అందుకుంది మంజుమల్ బాయ్స్. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా క్రేజ్ సాధించింది. ముఖ్యంగా సుభాష్ అనే డైలాగ్ కొన్ని నెలల పాటు మీమ్స్ లో ట్రోల్ అయింది అంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఈ సినిమా ఆదరణ పొందిందో. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే తాజాగా ఈ సినిమాలోని స్టార్ నటుడు అరెస్ట్ అయ్యాడు. ఇంతకు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. మలయాళ చిత్ర పరిశ్రమని వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. 3 నెలల క్రితం డ్రగ్స్ కేసులో అగ్రనటుడు షైన్ టామ్ చాకో అరెస్టు కావడం తీవ్ర కలకలం రేపింది. మరోవైపు చాకో తనపై సెట్లో అసభ్యంగా ప్రవర్తించాడని ఒక నటి ఆరోపించడం ఇండస్ట్రీని కుదిపేసింది. తాజాగా చాకో మీడియా సాక్షిగా ఆమెకు బహిరంగ క్షమాపణ చెప్పడంతో ఈ వివాదం ముగిసింది. అయితే దాని నుంచి తేరుకునే లోపే మరో షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. ఆండ్రాయిడ్ కుంజప్పన్, కుంబలంగి ఫైట్స్, రోమాంచం, CBI 5 వంటి డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు వారికి సైతం సుపరిచితమైన నటుడు, నిర్మాత సౌబిన్ షాహిర్ తాజాగా చీటింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. చీటింగ్ తో పాటు ఫోర్జరీ సంతకాల కేసులో ఆయనతో పాటు మరో 2 అదుపులోకి తీసుకున్నారు. మలయాళంలోనే అతిపెద్ద విజయం సాధించిన చిత్రంగా నిలిచిన మంజుమల్ బాయ్స్ లో సౌబిన్ షాహిర్ కీలక పాత్రలో నటించడంతో పాటు నిర్మాతలకు గాను వ్యవహరించారు. షాహిర్ తండ్రి బాబు షాహిర్, ఆంటోనీ సహా నిర్మాతలుగా సుమారు 20 కోట్ల బడ్జెట్తో దీన్ని తెరకెక్కించారు. విహారయాత్ర కోసం వెళ్లిన యువకుల బృందం ఓ ప్రమాదకరమైన గుహలో చిక్కుకొని ఎలా భయపడిందనే కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి విమర్శకుల నుంచి కూడా మంచి ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రానికి వచ్చిన ఆదరణ చూసి నిర్మాతలు ఇతర భాషల్లోనూ డబ్బింగ్ చేసి రిలీజ్ చేయగా అన్ని చోట్ల ఘన విజయం సాధించింది. దేశవ్యాప్తంగా సుమారు 250 కోట్లకు పైగా కలెక్షన్ సాధించి రికార్డు సృష్టి. అయితే సినిమాల లాభాల పంపకాల్లో తేడాలు రావడంతో సిరాజ్ అనే ఫైనాన్షియర్ కోర్టును ఆశ్రయించారు. నిర్మాతలు సౌబిన్ షాహిర్, అతని తండ్రి బాబు షాహిర్, పాన్ ఆంటోనీ తమ దగ్గర నుంచి 7 కోట్లు పెట్టుబడిగా తీసుకున్నారని, సినిమాకు వచ్చిన లాభాల్లో 40% తనకిస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారని ఆయన తెలిపారు. అయితే ఇది పవిత్రమైనది. సినిమా ఊహించని దానికంటే గొప్పగా ఆడి భారీగా లాభాలు రావడంతో వారి బుద్ధి మారిపోయిందని, తనకు లాభాలు ఇవ్వటం ఇష్టం లేక ఫోర్జరీ సంతకాలతో 47 కోట్ల మేర మోసం చేశారని ఆయన ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. దీంతో సౌబిన్ అలాగే తన తండ్రి పాన్ ఆంటోనీలపై గతేడాది ఏప్రిల్ 23న పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తమపై నమోదైన FIRని కొట్టివేయడంతో పాటు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని 3 నిర్మాతలు కేరళ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ కూడా నిరాశ ఎదురైంది. ఉన్నత న్యాయస్థానం తాత్కాలిక బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా FIR క్వాష్ పిటిషన్ని తిరస్కరించింది. పోలీసులు విచారణకు పిలిస్తే హాజరు కావాలని ఈ 3 ఆదేశించిన హైకోర్టు పోలీసులకు కూడా కొన్ని సూచనలు చేసింది. వీరిని కస్టడీకి తీసుకోరాదని, విచారణ తర్వాత అరెస్ట్ చేస్తే వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే వీరిని విచారణకు పిలిచిన పోలీసులు 3 అరెస్ట్ చేసిన అనంతరం బెయిల్ పై విడుదల చేశారు. ఈ వ్యవహారం మల్లవుడ్ లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. మంజుమల్ బాయ్స్. చిన్న సినిమాగా విడుదలైన భారీ విజయాన్ని అందుకుంది మంజుమల్ బాయ్స్. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా క్రేజ్ సాధించింది. ముఖ్యంగా సుభాష్ అనే డైలాగ్ కొన్ని నెలల పాటు మీమ్స్ లో ట్రోల్ అయింది అంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఈ సినిమా ఆదరణ పొందిందో. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే తాజాగా ఈ సినిమాలోని స్టార్ నటుడు అరెస్ట్ అయ్యాడు. ఇంతకు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. మలయాళ చిత్ర పరిశ్రమని వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. 3 నెలల క్రితం డ్రగ్స్ కేసులో అగ్రనటుడు షైన్ టామ్ చాకో అరెస్టు కావడం తీవ్ర కలకలం రేపింది. మరోవైపు చాకో తనపై సెట్లో అసభ్యంగా ప్రవర్తించాడని ఒక నటి ఆరోపించడం ఇండస్ట్రీని కుదిపేసింది. తాజాగా చాకో మీడియా సాక్షిగా ఆమెకు బహిరంగ క్షమాపణ చెప్పడంతో ఈ వివాదం ముగిసింది. అయితే దాని నుంచి తేరుకునే లోపే మరో షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. ఆండ్రాయిడ్ కుంజప్పన్, కుంబలంగి ఫైట్స్, రోమాంచం, CBI 5 వంటి డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు వారికి సైతం సుపరిచితమైన నటుడు, నిర్మాత సౌబిన్ షాహిర్ తాజాగా చీటింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. చీటింగ్ తో పాటు ఫోర్జరీ సంతకాల కేసులో ఆయనతో పాటు మరో 2 అదుపులోకి తీసుకున్నారు. మలయాళంలోనే అతిపెద్ద విజయం సాధించిన చిత్రంగా నిలిచిన మంజుమల్ బాయ్స్ లో సౌబిన్ షాహిర్ కీలక పాత్రలో నటించడంతో పాటు నిర్మాతలకు గాను వ్యవహరించారు. షాహిర్ తండ్రి బాబు షాహిర్, ఆంటోనీ సహా నిర్మాతలుగా సుమారు 20 కోట్ల బడ్జెట్తో దీన్ని తెరకెక్కించారు.
విహారయాత్ర కోసం వెళ్లిన యువకుల బృందం ఓ ప్రమాదకరమైన గుహలో చిక్కుకొని ఎలా భయపడిందనే కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి విమర్శకుల నుంచి కూడా మంచి ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రానికి వచ్చిన ఆదరణ చూసి నిర్మాతలు ఇతర భాషల్లోనూ డబ్బింగ్ చేసి రిలీజ్ చేయగా అన్ని చోట్ల ఘన విజయం సాధించింది. దేశవ్యాప్తంగా సుమారు 250 కోట్లకు పైగా కలెక్షన్ సాధించి రికార్డు సృష్టి. అయితే సినిమాల లాభాల పంపకాల్లో తేడాలు రావడంతో సిరాజ్ అనే ఫైనాన్షియర్ కోర్టును ఆశ్రయించారు. నిర్మాతలు సౌబిన్ షాహిర్, అతని తండ్రి బాబు షాహిర్, పాన్ ఆంటోనీ తమ దగ్గర నుంచి 7 కోట్లు పెట్టుబడిగా తీసుకున్నారని, సినిమాకు వచ్చిన లాభాల్లో 40% తనకిస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారని ఆయన తెలిపారు. అయితే ఇది పవిత్రమైనది. సినిమా ఊహించిన దానికంటే గొప్పగా ఆడి భారీగా లాభాలు రావడంతో వారి బుద్ధి మారిపోయిందని, తనకు లాభాలు ఇవ్వటం ఇష్టం లేక ఫోర్జరీ సంతకాలతో 47 కోట్ల మేర మోసం చేశారని ఆయన ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. దీంతో సౌబిన్ అలాగే తన తండ్రి పాన్ ఆంటోనీలపై గతేడాది ఏప్రిల్ 23న పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తమపై నమోదైన ఎఫ్ఐఆర్ని కొట్టివేయడంతో పాటు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ముగ్గురు నిర్మాతలు కేరళ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ కూడా నిరాశ ఎదురైంది. ఉన్నత న్యాయస్థానం తాత్కాలిక బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా ఎఫ్ఐఆర్ క్వాష్ పిటిషన్ని తిరస్కరించింది. పోలీసులు విచారణకు పిలిస్తే హాజరు కావాలని ఈ ముగ్గురిని ఆదేశించిన హైకోర్టు పోలీసులకు కూడా కొన్ని సూచనలు చేసింది. వీరిని కస్టడీకి తీసుకోరాదని, విచారణ తర్వాత అరెస్ట్ చేస్తే వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే వీరిని విచారణకు పిలిచిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసిన అనంతరం బెయిల్ పై విడుదల చేశారు. ఈ వ్యవహారం మల్లవుడ్ లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. మంజుమల్ బాయ్స్ చిన్న సినిమాగా విడుదలైన భారీ విజయాన్ని అందుకుంది మంజుమల్ బాయ్స్. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా క్రేజ్ సాధించింది. ముఖ్యంగా సుభాష్ అనే డైలాగ్ కొన్ని నెలల పాటు మీమ్స్ లో ట్రోల్ అయింది అంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఈ సినిమా ఆదరణ పొందిందో. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, తాజాగా ఈ సినిమాలోని స్టార్ నటుడు అరెస్ట్ అయ్యాడు. ఇంతకు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. మలయాళ చిత్ర పరిశ్రమని వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. 3 నెలల క్రితం డ్రగ్స్ కేసులో అగ్రనటుడు షైన్ టామ్ చాకో అరెస్టు కావడం తీవ్ర కలకలం రేపింది. మరోవైపు చాకో తనపై సెట్లో అసభ్యంగా ప్రవర్తించాడని ఒక నటి ఆరోపించడం ఇండస్ట్రీని కుదిపేసింది. తాజాగా చాకో మీడియా సాక్షిగా ఆమెకు బహిరంగ క్షమాపణ చెప్పడంతో ఈ వివాదం ముగిసింది. అయితే దాని నుంచి తేరుకునే లోపే మరో షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. ఆండ్రాయిడ్ కుంజప్పన్, కుంబలంగి ఫైట్స్, రోమాంచం, CBI 5 వంటి డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు వారికి సైతం సుపరిచితమైన నటుడు, నిర్మాత సౌబిన్ షాహిర్ తాజాగా చీటింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. చీటింగ్ తో పాటు ఫోర్జరీ సంతకాల కేసులో ఆయనతో పాటు మరో 2 అదుపులోకి తీసుకున్నారు. మలయాళంలోనే అతిపెద్ద విజయం సాధించిన చిత్రంగా నిలిచిన మంజుమల్ బాయ్స్ లో సౌబిన్ షాహిర్ కీలక పాత్రలో నటించడంతో పాటు నిర్మాతలకు గాను వ్యవహరించారు. షాహిర్ తండ్రి బాబు షాహిర్, పాన్ ఆంటోనీ సహా నిర్మాతలుగా సుమారు 20 కోట్ల బడ్జెట్తో దీన్ని తెరకెక్కించారు. విహారయాత్ర కోసం వెళ్లిన యువకుల బృందం ఓ ప్రమాదకరమైన గుహలో చిక్కుకొని ఎలా భయపడిందనే కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి విమర్శకుల నుంచి కూడా మంచి ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రానికి వచ్చిన ఆదరణ చూసి నిర్మాతలు ఇతర భాషల్లోనూ డబ్బింగ్ చేసి రిలీజ్ చేయగా అన్ని చోట్ల ఘన విజయం సాధించింది. దేశవ్యాప్తంగా సుమారు 250 కోట్లకు పైగా కలెక్షన్ సాధించి రికార్డు సృష్టి. అయితే సినిమాల లాభాల పంపకాల్లో తేడాలు రావడంతో సిరాజ్ అనే ఫైనాన్షియర్ కోర్టును ఆశ్రయించారు. నిర్మాతలు సౌబిన్ షాహిర్, అతని తండ్రి బాబు షాహిర్, పాన్ ఆంటోనీ తమ దగ్గర నుంచి 7 కోట్లు పెట్టుబడిగా తీసుకున్నారని, సినిమాకు వచ్చిన లాభాల్లో 40% తనకిస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారని ఆయన తెలిపారు. అయితే ఇది పవిత్రమైనది. సినిమా ఊహించిన దానికంటే గొప్పగా ఆడి భారీగా లాభాలు రావడంతో వారి బుద్ధి మారిపోయిందని, తనకు లాభాలు ఇవ్వటం ఇష్టం లేక ఫోర్జరీ సంతకాలతో 47 కోట్ల మేర మోసం చేశారని ఆయన ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. దీంతో సౌబిన్ అలాగే తన తండ్రి పాన్ ఆంటోనీలపై గతేడాది ఏప్రిల్ 23న పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తమపై నమోదైన ఎఫ్ఐఆర్ని కొట్టివేయడంతో పాటు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ముగ్గురు నిర్మాతలు కేరళ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ కూడా నిరాశ ఎదురైంది. ఉన్నత న్యాయస్థానం తాత్కాలిక బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా ఎఫ్ఐఆర్ క్వాష్ పిటిషన్ని తిరస్కరించింది. పోలీసులు విచారణకు పిలిస్తే హాజరు కావాలని ఈ ముగ్గురిని ఆదేశించిన హైకోర్టు పోలీసులకు కూడా కొన్ని సూచనలు చేసింది. వీరిని కస్టడీకి తీసుకోరాదని, విచారణ తర్వాత అరెస్ట్ చేస్తే వెంటనే
స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే వీరిని విచారణకు పిలిచిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసిన అనంతరం బెయిల్ పై విడుదల చేశారు. ఈ వ్యవహారం మల్లవుడ్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి.